బంగారం కొనేవారికి గుడ్ న్యూస్. గత వారంలో 1,00,000 చేరువకు పోయిన బంగారం ధర మళ్లీ తగ్గుముఖం పట్టింది. అయితే తగ్గుకుంటూ వచ్చిన బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా? పెరుగుతాయా? ఒకవేళ తగ్గితే ఎంత తగ్గుతుంది? పెరిగితే ఎంత పెరుగుతుంది? ఇప్పుడు బంగారం కొనాలా? వద్దా? అసలు అంతర్జాతీయ బంగారం ధరల్లో ఏం జరుగుతుంది తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బంగారం ధరలు గత వారం రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. మే 6వ తారీఖు మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అయినప్పటికీ ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో పోల్చి చూసినట్లయితే బంగారం ధర దాదాపు 6,000 రూపాయలు తక్కువగా పలుకుతుంది. ఇక 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర 95,380 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 87,750 రూపాయలు పలుకుతుంది. అమెరికాలో ప్రస్తుతం బంగారం ధర రికార్డు స్థాయిలో పోల్చి చూస్తే $250 తక్కువగా పలుకుతుంది. ఈ కారణంగా కూడా బంగారం ధరలు తగ్గుతుంది అని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో వచ్చే హెచ్చుతగ్గులతో పాటు కరెన్సీ మార్కెట్లో వచ్చే మార్పులు కూడా కారణమని చెప్పొచ్చు. గడిచిన వారం రోజులుగా గమనించినట్లయితే డాలర్ బలపడింది. దీంతో బంగారం ధరలు తగ్గడం ప్రారంభమవుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే అమెరికాతో చైనా కొనసాగిస్తున్న ట్రేడ్ వార్ ప్రస్తుతం వాణిజ్య చర్యల దిశగా అడుగులు వేస్తుంది. అంతర్జాతీయ వాణిజ్య రంగంలో ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితులు కుదుటపడినట్లయితే బంగారం ధరలు తగ్గడం ప్రారంభిస్తాయి. బంగారం ధర ఆల్ టైమ్ రికార్డు స్థాయి నుంచి ప్రస్తుతం దాదాపు 6,000 రూపాయలు తగ్గినట్లుగా గమనించవచ్చు. పసిడి ధరలు తగ్గడంతో అటు దేశీయంగా బంగారం కొనుగోలు చేసే వారికి ఇది ఒక మంచి ఆఫర్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. ఈ కారణంగా బంగారం ధరలు తగ్గడం వల్ల ఆభరణాల ధరలు కూడా తగ్గుముఖం పడతాయి. ఇదిలా ఉంటే బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఇప్పటికే బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య భారీగా తగ్గిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. అయితే భవిష్యత్తులో బంగారం ధర తగ్గుతుందా లేక పెరుగుతుందా అనేది అంతర్జాతీయ అంశాలపైనే ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేవారు ఎక్కువగా తక్కువ బరువు ఉంటున్నటువంటి బంగారం ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని మార్కెట్ వర్గాలు కూడా చెప్తున్నాయి.